అందరికీ నమస్తే. ప్రభుత్వంలో ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు రేవంత్ రెడ్డిని సైడ్ చేస్తున్నారా అనిపిస్తుంది. మినిస్టర్లు ఎవరికి వాళ్ళే సవాళ్ళు స్వీకరిస్తున్నారు, గవర్నమెంట్ ఫెయిల్ చేస్తున్నారు. క్యాబినెట్లో ఏకంగా సీఎంనే ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఈ మూసి ఎట్లా లాభంలోకి వస్తుంది, ఈ డబ్బులను తీసుకొచ్చి పెడితే మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తాయి, అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ కొందరు మినిస్టర్స్ మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ఇష్యూలో కూడా కేటీఆర్ పోయిండు, చూసిండు, వచ్చిండు. చూసి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే ప్రభుత్వం డ్యామేజ్ అయ్యే విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసిండ్రు. ఇదంతా ఒక ఎపిసోడ్ తర్వాత జరుగుతుంది. మన సిగ్నల్ టీవీ ఫాలో అవుతున్న వాళ్ళకు, రెగ్యులర్గా చూసిన వాళ్ళకు ఒక వీడియో ఉంటుంది. ఒక ఇంగ్లీష్ వెబ్సైట్లో వచ్చిన వార్తను బేస్ చేసి మనం చెప్పినాం. ఒక ముగ్గురు మినిస్టర్లు ఢిల్లీకి పోయి వచ్చిండ్రు, అక్కడ ఏదో చర్చలు జరిగినాయి. తర్వాత రేవంత్ రెడ్డి తెలుసుకునే ప్రయత్నం చేస్తే కూడా ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఇలాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన అప్పుల మీద జూపల్లి కృష్ణారావు సవాలు విసరడం ఏందో, బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడం ఏందో, దానికి జూపల్లి కృష్ణారావు మళ్ళీ పోకపోవడం ఏందో, దాన్ని డుమ్మా కొట్టడం ఏందో ఎవరికి అర్థం కాలేదు. అర్థం కాకపోవడం అంటే జూపల్లి కృష్ణారావుకి ఆ స్థాయి లేదు. జూపల్లి కృష్ణారావు ఒక లెక్కల మీద పోయి చెప్పే స్థాయి ఆయనకు లేదు. స్థాయి మీన్స్ నాలెడ్జ్. పోయి అప్పుల మీద అసలు ఏంటి ఏం కథ అంత నాలెడ్జ్ లేదు ఆయనకే కాదు. గన్పార్కర్కి వచ్చిన మినిస్టర్స్ ఉన్నారు, పొన్నం ప్రభాకర్, లేకపోతే లక్ష్మణ్, అజారుద్దీన్, వీళ్ళు కూడా ముందర కూర్చోబెట్టి లెక్కలు చెప్పమంటే చెప్పలేరు. వాళ్ళకు కూడా ఆ నాలెడ్జ్ లేదు. వాళ్ళేమో కేటీఆర్, హరీష్ రావు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళు మొత్తం వడబోసి ఉన్నారు, స్టడీ చేసిండ్రు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని స్టడీ చేసిండ్రు. ఇరిగేషన్ కానీ, ఫైనాన్స్ కానీ, మిగతా స్టడీ, విద్యాశాఖ కానీ, అన్ని విషయాల్లో వాళ్ళు కొంత నాలెడ్జిబుల్ ఉన్నారు. వీళ్ళు 2.5 years అయింది. ఒక్కరంటే ఒక్కరు, ముఖ్యమంత్రితో సహా మినిస్టర్లు ఎవరు కూడా ఏ సబ్జెక్టు మీద ఎక్కడ స్టడీ చేయలేదు. ఏందో ఓన్లీ అప్పటిదప్పుడు ప్రెస్ మీట్ పెడితే 4 పాయింట్లు రాసుకొచ్చుకొని లొడ మాట్లాడమే తప్ప ఒక్క సబ్జెక్ట్ మీద కూడా వీళ్ళకి తరువు లేదు. ప్రిపేర్ అయ్యి కూడా చెప్పలేరు. ప్రిపేర్ అయ్యి కూడా అది సబ్జెక్ట్ లోపలికి పోతే తప్ప ప్రిపేర్ అయినా కాకపోయినా చెప్పలేరు. వీళ్ళకు అప్పటిదప్పుడు ప్రిపేర్ అయితే ఆ పైన ప్రిపేర్ అయ్యి చెప్పగలరు తప్ప దానిలో వచ్చే టెక్నికల్ ఇష్యూస్, దానిలో ఇంటర్నల్గా వచ్చే దాన్ని లాజిక్స్ను వీళ్ళు ప్లే చేయలేరు. మరి ఎందుకు సవాల్ విసిరినరు, ఎందుకు దానికి పోలేదు? ప్రభుత్వం చాలా డైలమాలో పడ్డది ఆ విషయంలో. అసలు ఎందుకు ఇదంతా ఎందుకు జరిగింది? మరి జూపల్లి కృష్ణారావు ఎవరు చెప్తే ఆ సవాల్ విసిరిండు, ఎవరు చెప్తే సవాల్ జరిగింది, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఆ సవాల్ను స్వీకరించారు, ఏదో సవాల్ విసురుకుంటూ పోదాం మనం హైలైట్ అవుతాము అనే ఉద్దేశంతో అట్లా హైలైట్ చేసిండ్రా? అట్లాంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేకపోతే ఇందులో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు ఒకటి అనేది గవర్నమెంట్ బాగా చర్చ ఉంది. వీళ్ళిద్దరు ఒకటి, బయట ఒకటే, లోపల ఒకటే, క్యాబినెట్లో ఒకటే, అంతా ఒకటే. వీళ్ళిద్దరు ఎట్లా అండర్స్టాండింగ్ కుదిరింది అనేది దాని మీద చాలా చర్చలు. మళ్ళీ అదొక పెద్ద సబ్జెక్టు. రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్క ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ ఏంది? మరి ఫైనాన్స్ డిపార్ట్మెంటు, దానిలో కమిషన్లు, చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్లస్ అట్లాంటిది ఏమైనా ఒప్పందం కుదిరిందా, ఏం చర్చలు జరిగినాయి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఏందో తెలియదు. అసలు హైకమాండే బట్టి విక్రమార్క ఏ అయితే టాస్క్ ఇచ్చిండ్రో ఆ టాస్క్ ఫెయిల్ అయిందని ఢిల్లీ సంకేతాలు పంపించిన తర్వాత కూడా బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి దగ్గర లొంగిపోయే ఉన్నాడు అనేది సంకేతాలు బయటికి కనిపిస్తున్నాయి. మన జడ్చర్ల మీటింగ్ పోయిండు రేవంత్ రెడ్డి, 20 years మీటింగ్ పోయిండు. రేవంత్ రెడ్డి 20 years మీటింగ్లో రేవంత్ రెడ్డి తన గురించి తను చెప్పుకోలేకపోయాడు. 20 years క్రితం యాక్చువల్గా ఆ సభ పెట్టడమే ఒక పెద్ద అది. 30 years, 35 years, 40 years రాజకీయాలు ఉన్న వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు. 1985లో కేసీఆర్ ఫస్ట్ ఎమ్మెల్యే, జానారెడ్డి ఎప్పుడో ఎమ్మెల్యే, ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అట్లా టాప్ 20 లిస్ట్ తీస్తే ఆ టాప్ 20లో కూడా రేవంత్ రెడ్డి ఉండో తెలియదు. కానీ ఆ సభకు బట్టి విక్రమార్క పోయిండు. ఆయన జిల్లా కాదు, ఆయన ఏరియా కాదు, ఏమి కాదు, కానీ ఆయన మాత్రం పోయిండు. జిల్లా మంత్రి కాబట్టి శ్రీహరి పోయిండు, దాన్ని తప్పబట్టలేం. ఈయన పోయిండు, ఈయన పరిధి దాటి కూడా పోయిండు. ఈయన సంబంధం ఖమ్మం జిల్లాలో జరిగిందనుకో పోతే ఇబ్బంది లేదు, హైదరాబాద్లో జరిగిందనుకో యూనివర్సల్ పోతే ప్రాబ్లం లేదు. అట్లా వాళ్ళిద్దరూ ఒకటి అనేది క్యాబినెట్లో బాగా చర్చ ఉంది. పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కూడా బట్టి విక్రమార్కను సైడ్ చేసి పడేసారు. అంటే వాళ్ళు కూడా ఆయనను పట్టించుకోవలేరు, ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి మనిషి అనేది వచ్చేసింది బాగా. అట్లా ఇక్కడ మినిస్టర్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డిని సైడ్ చేస్తున్నారు, పట్టించుకుంటలేరు. వాళ్ళు ఇంతకుముందు ఉన్నట్టు లేరు ఇప్పుడు. వాళ్ళు ఎప్పటి నుంచి లేరు అంటే ఎప్పుడైతే ముగ్గురు మంత్రులు ఢిల్లీకి పోయి సీక్రెట్గా, రహస్యంగా, శ్రీధర్బాబు చెన్నై పోయిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ డైరెక్ట్ పోయిండు, తర్వాత బట్టి విక్రమార్క మళ్ళీ బట్టి విక్రమ సపరేట్ ముగ్గురు కలిసిపోలే. బట్టి విక్రమార్కనేమో ఛత్తీస్గఢ్ అని పోయి ఎవరిని కలిసిండో తెలియదు. కానీ దాని తర్వాత ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాతనే ఇదంతా చేంజ్ కనిపిస్తుంది. లేకపోతే క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ని రోజులు ఇన్ని క్యాబినెట్లు జరిగినాయి, ఒక్క క్యాబినెట్ సమావేశంలో కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు.
ఎప్పుడు మూసుకొనే ఉన్నాడు. ఏదైతే అది అయింది, మనకి సంబంధం అనుకున్నాడా, లేకపోతే మనం ఎందుకు మాట్లాడాలనుకున్నాడా, లేకపోతే నేనెందుకు బదనాం కావాలనుకున్నాడా, లేకపోతే నేను అనవసరంగా నన్ను టార్గెట్ చేసి కాబట్టి నేను మాట్లాడదాం అనుకున్నాడో తెలియదు. కానీ మూసీ విషయంలో ప్రతిపక్షాలు అడిగే క్వశ్చన్లు అడిగిండు. ప్రతిపక్షాల కన్నా ఇంకా ఘాటు క్వశ్చన్లు అడిగిండు. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తావు మూసీలకు, అసలు ఇది ఎట్లా లాభంలోకి వస్తుంది, ఈ తెచ్చిన 1,50,000 కోట్ల అప్పు ఎట్లా తీరుతుంది, దానిలో ఇన్కమ్ సోర్స్ ఏంది, ఇట్లాంటి క్వశ్చన్స్ వేసిండు ముఖ్యమంత్రికి. అదంతా పేపర్లో వచ్చింది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టినా ఆ విషయాన్ని స్పందించలేదు ఆయన. అంటే బహుశా డన్ ఆల్రెడీ అడిగింది కాబట్టి బహుశా ఆయన మాట్లాడలేదేమో. కాళేశ్వరం విషయంలో కూడా అదే జరిగింది. కాళేశ్వరం నీళ్లు కన్నెపల్లికి నీళ్ళు తీసుకురావాలి అనేది అది పబ్లిక్ ఎజెండా, బీఆర్ఎస్ ఎజెండా కాదు. పబ్లిక్కే కూరుకుంటున్నారు నీళ్ళు కావాలి, ఇప్పుడు కరువు వచ్చింది. ఆ ఇష్యూలో కూడా సంబంధం లేని వాళ్ళందరూ మాట్లాడేసిండ్రు. అందులో కూడా ప్రభుత్వం బంధమే అవుతుంది. ఇట్లా ప్రతి ఇష్యూలో ప్రభుత్వాన్ని నిలబెట్టేది, లేకపోతే రేవంత్ రెడ్డిని గ్రేస్ చేసేది కాదు ఇది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, అంటే రేవంత్ రెడ్డి నాయకత్వం ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. ప్రభుత్వం డైలమాలో పడుతుంది. అంటే ఏమన్నట్టు ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని అర్థం. ఓ పక్క హైకమాండ్ రేవంత్ రెడ్డిని సైడ్ చేసింది. ఈయన అపాయింట్మెంట్ అడిగితే కూడా ఈయన ఇంకా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ని పెట్టి అపాయింట్మెంట్ అడిగినట. సెన్సిటివ్ ఇష్యూస్ అంటే రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాజకీయాలు ఏదో చేస్తున్నాయి, కాంగ్రెస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది, నేను మీతో డిస్కస్ చేయాలని రాహుల్ గాంధీకి. అంటే సెన్సిటివ్ ఇష్యూస్, కాంగ్రెసే చాలా డేంజర్లో ఉందని ఈయననే వాళ్ళని బెదిరించే విధంగా అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఈయన అపాయింట్మెంట్ అడిగిన తర్వాత చాలామంది పోయి కలిసి వచ్చారు. మళ్ళీ స్పీకర్ పోయి కలిసి వచ్చాడు, ఇంకోరు పోయి కలిసి వచ్చారు, చాలామంది పోయి కలిసి వచ్చారు. రాహుల్ గాంధీ డైరెక్ట్గా కలిసి మాట్లాడి ఆ గంటలు చర్చలు చేసి ఫోటోలు దిగి మరీ ప్రెస్కి ఇచ్చి ఫోటోలు వచ్చినారు. కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. హైకమాండ్ సైడ్ చేసింది. ఇప్పుడు మినిస్టర్స్ సైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా మహేష్ కుమార్ కూడా సపరేట్ ఛానల్. మొన్న రాజగోపాల్ రెడ్డి యాదగిరిగుట్ట బోర్డు మెంబర్స్ విషయంలో నన్ను సంప్రదించకుండా ఎట్లేసిరని ఆయన ఒక ఇష్యూను రేజ్ చేస్తే మహేష్ కుమార్ గారు ఓపెన్గా సపోర్ట్ చేసిండు ఆయనకి. అవును అడగాల్సిండే, రాజగోపాల్ రెడ్డిది కరెక్ట్. రాజగోపాల్ రెడ్డి కరెక్ట్ అంటే రేవంత్ రెడ్డిది తప్పు అని అర్థం. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తప్పు అని ఏకంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన సపరేట్ ఛానల్. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఢిల్లీ నుంచి నెట్వర్క్ కేవలం కేసీ వేణుగోపాల్ దగ్గర నుంచి మాత్రమే ఉందట. అంటే కేసీ వేణుగోపాల్కు రాసే లెటర్లు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాసే లెటర్లు పార్టీ జనరల్ సెక్రటరీకి పోతే ఆ జనరల్ సెక్రటరీ మళ్ళీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అని చెప్పి రేవంత్ రెడ్డికి పంపిస్తున్నాడు ఆయన. వీళ్ళు ఇచ్చే కంప్లైంట్లు, వీళ్ళు ఇచ్చే అన్నీ కూడా. కానీ కేసీ వేణుగోపాల్తోనైతే ఈయనకు తెలుస్తే విషయాలు. కానీ ఈ మినిస్టర్లు ఢిల్లీకి పోయి ఎవరినో కలవడము, లేకపోతే మీనాక్షి నటరాజన్ ద్వారా నడుపుతున్న ఛానల్, ఈ ఛానల్లో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డికి తెలుస్తలేదు సమాచారం. అది కేసీ వేణుగోపాల్ కూడా తెలియదు. కేసీ వేణుగోపాల్కి ఏం తెలిసినా అది రేవంత్ రెడ్డి చెవులో పడుతుంది. కానీ కేసీ వేణుగోపాల్ తెలియకుండా జరుగుతున్న ట్రాన్సాక్షన్ మొత్తం కేసీ వేణుగోపాల్తో సంబంధం లేకుండా మీనాక్షి నటరాజన్ వ్యవహారం అంతా నడుపుతుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పీసీ చీఫ్, మరి పార్టీ సీనియర్లు వీళ్ళందరూ కలిసి హైకమాండ్ ఏమైనా లైనప్ చేసిందా వీళ్ళని. కొంతమంది కాదు చాలామంది ఎమ్మెల్యేలను మీనాక్షి నటరాజన్ వ్యక్తిగతంగా మాట్లాడి లాస్ట్ 9 monthsలో, లాస్ట్ 9 నెలల నుంచి జరిగిన ఆపరేషన్ చెప్తున్నా, ఈ 9 నెలల్లో చాలామంది మాట్లాడి రాజకీయాలు ఎట్లా ఉన్నా కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఈ విషయాలను బాగా ఆమె అందరికీ చెప్పే ప్రయత్నం, అందరిలో జొప్పించే ప్రయత్నం చేస్తుందంట. అంటే వీళ్ళందరూ కాంగ్రెస్ లైన్లో ఉండండి, హైకమాండ్ ఇంపార్టెంట్, వ్యక్తులు కాదు వ్యవస్థ ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తుందట ఆమె. ఇప్పుడు చాలామంది మినిస్టర్సు, ఇప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్న చాలామంది మినిస్టర్స్ రేవంత్ రెడ్డి డిఫర్ అవుతారు. హైకమాండ్ ఆజ్ఞ కోసం చూస్తారు వీళ్ళు. హైకమాండ్ కనుక ఆజ్ఞ ఇచ్చేస్తే వీళ్ళు చాలామంది డిఫర్ అవుతారు. మరి ఇప్పుడు ఏం ఆజ్ఞ అందింది, లోపల ఏమైనా ఆజ్ఞ అందిందా వీళ్ళకు, లోపల ఏమైనా సంకేతాలు వచ్చినాయా, ఎందుకు డిఫర్ అవుతారు ముఖ్యమంత్రితో? ముఖ్యమంత్రినే పాయింట్అవుట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రిని ఇరికిచ్చే విధంగా మాట్లాడుతున్నారు. లేకపోతే వీళ్ళకి సంబంధం లేని సబ్జెక్టులో జూపల్లి కృష్ణారావుకు ఆర్థిక శాఖకు సంబంధం లేదు, కాళేశ్వరానికి ఇంక మిగతా నిన్న మాట్లాడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వాళ్ళకు ఎవరికి సంబంధం లేదు. అసలు పీసీసీ చీఫ్ రాజగోపాల్ రెడ్డి చాలా విషయాలు మాట్లాడాడు, దాని మీద స్పందించకుండా ఈ విషయంలో యాదగిరిగుట్ట బోర్డు విషయంలో మాట్లాడాడు, ఓపెన్గా మాట్లాడాడు. ఆయన రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినట్లుగానే భావించాలి, రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు ఆయన. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏమో డైవర్షన్ పాలిటిక్స్ పార్టీలోనే. అసలు డైరెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి డైరెక్షన్లో ఇదంతా నడుస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బయటకు ఉన్నంత ఈజీగా రేవంత్ రెడ్డికి లేదు. ఆయన ముఖ్యమంత్రిగా నేను 2034 దాకా ఉంటానని చెప్పుకుంటున్నా, అసలు పార్టీలో సిచ్యువేషన్స్ చాలా డేంజర్గా కనిపిస్తున్నాయి. లాస్ట్ మంత్ కూడా ఒక మీటింగ్ జరిగింది, 2.5 సంవత్సరాలు ఎప్పుడు జరగలే, వితౌట్ ఆఫీసర్స్ క్యాబినెట్ మీటింగ్. అది కూడా రేవంత్ రెడ్డే కాల్ ఫార్వర్డ్ చేసిండు. దానిలో ఏం చర్చ జరిగిందో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఆ మీటింగ్ పెట్టిండు మినిస్టర్లకు మాత్రమే తెలుసు. ఆ మీటింగ్ ఎందుకు ఆ మీటింగ్ పెట్టిండు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే ఆఫీసర్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఎవరు లేకుండా మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఇంకా రెచ్చిపోతారు మినిస్టర్స్.
అది ఏం జరిగిందో దేవునికి ఎరక కానీ బట్ జరుగుతున్న పరిణామాలు మాత్రం మినిస్టర్లు ఇండివిజువల్గా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఒక పక్క, రేవంత్ రెడ్డిని ఇరికిచ్చే విధంగా వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన సంకేతాలు అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.